ఇక నిన్న కేటీఆర్ సంబంధించినటువంటి వార్తను చూస్తే ఫెమా రూల్స్ ఎందుకు పాటించలేదు, అనుమతి లేకుండా విదేశాలకు నిధులు బదిలీ చేయడం నేరమని తెలుసా, బ్రిటన్ ఫండ్స్ రూపంలో చెల్లింపులకు ఆర్బీఐ పర్మిషన్ అక్కర్లేదా, స్పాన్సర్షిప్ సంస్థ సీజన్ 10 నుంచి ఎందుకు తప్పుకుంది, ఎఫ్యూఓకు స్పాన్సర్స్ ఎంత చెల్లించారు, ప్రైవేట్ సంస్థకు నష్టం వస్తే ప్రభుత్వం నుంచి ఎందుకు చెల్లించారు, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్పై ఈడీ ప్రశ్నల వర్షం, 40 ప్రశ్నలు 7 గంటల పాటు విచారణ. ఇక 45 కోట్ల హెచ్ఎండిఏ నిధులను విదేశీ సంస్థలకు చెల్లింపులపై ఫెమా నిబంధనలు ఎందుకు పాటించలేదు, గ్రేట్ బ్రిటన్ ఫండ్స్ రూపంలో చెల్లింపుల సమయంలో ఆర్బీఐ అనుమతులు ఎందుకు తీసుకోలేదు, భారత రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేకుండా విదేశాలకు నిధులు బదిలీ చేయడం నేరమని మీకు తెలియదా, సీజన్ 9లో స్పాన్సర్షిప్గా వ్యవహరించిన సంస్థ సీజన్ 10లో ఎందుకు తప్పుకుంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్పై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో భాగంగా హైదరాబాద్లోని బషీర్బాగ్లో గల ఈడీ కార్యాలయంలో కేటీఆర్ గురువారం విచారణకు హాజరయ్యారు. ముందుగా చెప్పినట్టుగానే కేటీఆర్ ఉదయం 10:30 తన లీగల్ టీంతో కలిసి వచ్చారు. అయితే ఈడీ అధికారులు మాత్రం కేటీఆర్ ఒక్కరినే అనుమతించారు. ఈడీ విచారణ పూర్తిగా ఫెమా ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన చుట్టే తిరిగినట్లు సమాచారం. అలాగే హెచ్ఎండిఏ నిధుల చెల్లింపును ప్రధాన అంశంగా తీసుకొని ప్రశ్నించినట్లు తెలుస్తున్నది. సుమారు 7 గంటల పాటు విచారించిన అధికారులు 40 వరకు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అంతేకాకుండా సీజన్ 10 కోసం స్పాన్సర్ను ఎందుకు వెతకలేదు, ఫెమా మనీ లాండరింగ్కు సంబంధించిన అంశాలను ఫోకస్ చేస్తూ ఈడీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తుంది. నిధులు ఇతర దేశాలకు పంపించేటప్పుడు కనీస నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తే దేశానికి వాటిల్లే నష్టంపై ఏనాడైనా ఆలోచించారని ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలిసడం జరిగింది. సో దాంతోపాటు ఇంకొక అంశాన్ని కూడా కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడినటువంటి అంశం చూస్తే లై డిటెక్టర్ టెస్ట్కు నేను రెడీ, రేవంత్ రెడ్డి నువ్వు రెడీనా, కేసులపై బహిరంగ చర్చకు సిద్ధం, డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి నేను వస్తా, ఏసీపీ ఈడీ ఒకే రకమైన ప్రశ్నలు అడిగాయి. ఈడీ విచారణ అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ దీంట్లో ఏమని చెప్తాడు అంటే కొత్త రకమైనటువంటి చర్చకు దారి తీయాలి కాబట్టి ఒకవేళ కనుక ఈసారి మళ్ళీ ఒకవేళ ఈడీ ముంగడికో ఏసీపీ ముంగడికో వెళ్ళినట్టు అయితే ఉంటే ఇక అరెస్ట్ అయ్యేటువంటి అవకాశమే స్పష్టంగా కనబడుతుంది. ఇక దీంట్లో నో మోర్ ఆప్షన్స్. ఇక ఎందుకంటే ఇప్పటికే ఒక దఫగా ప్రశ్నలు అడిగింది, వీళ్ళేమో 40 ప్రశ్నలు అడిగినట, మొన్ననేమో 82 ప్రశ్నలు అడిగినని నేరుగా కేటీఆర్ చెప్పిండు. సో దీంట్లో ఫెమా నిబంధనలు ఆర్బీఐ రూల్స్ ఎందుకు పాటించలేదన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలపైనే ఈడీ అధికారులు కేటీఆర్ను ప్రశ్నించడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత బీరాలు పలుకుతా ఉన్నాడు, నేను ఈ టెస్టుకు రెడీ, లై డిటెక్టర్ టెస్టుకు నేను సిద్ధంగా ఉన్నా, రేవంత్ నువ్వు సిద్ధంగా ఉన్నావా, రేవంత్ రెడ్డి పైన గతంలో ఈడీ కేసు అయింది, అలాగే ఏసీపీ కేసు అయింది కాబట్టి నా మీద కూడా కక్షపూరితంగా పెడతా ఉన్నాడు అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. నేను ఒకటే చెప్పదలుచుకున్న దీంట్లో ఒకవేళ కనుక కక్షపూరితమైనటువంటి కేసులు ఉన్నట్టయితుంటే ఈ కేసులు ఎందుకు, ఈ విచారణలు ఎందుకు, మరి తీసుకుపోయి ఆ బొక్కలో నెట్టేసేటోడే కదా. ఒకవేళ కనుక ప్రభుత్వం ఆ విధంగా చేయాలనుకుంటే, నేను చెప్పేది చేయాలనుకుంటే, నీ పైన కక్షపూరితంగా చేయాలనుకుంటే ఇంతమంది పోలీసులతో ఇంత టైం వేస్ట్ చేసి ఇన్ని మాటలు నువ్వు అంటా ఉన్నటువంటి సందర్భంలో సైతం కూడా నీకు ఆ అవకాశం ఇవ్వకపోవు కదా, తీసుకుపోయి బొక్కలేసు. కానీ మరి ఇప్పటివరకు కక్షపూరితంగా ఎక్కడ కనబడ్డది అంటే ఆధారాలు సమకూర్చాలి, ఆధారాలని అన్నిటిని కూడా సేకరించిన తర్వాత నీ పైన యాక్షన్ ఉంటుంది. ఒకవేళ ఆధారాలు నువ్వు చెప్పినట్టుగా నువ్వు శుద్ధపూస నీకేం తెలియదు అని అనుకుంటే అది నిన్ను వదిలిపెట్టేస్తుంది ఈడీ కానీ ఏసీబీ కానీ మిగతా సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు కానీ. కానీ అక్కడికి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాతనేమో పులి లెక్క మాట్లాడుతూ ఉన్నాడు, కానీ లోపల మాత్రం నక్క భయం ఉన్నది. నక్కకి ఏ విధంగా భయం ఉంటుందో ఆ విధంగానే భయం ఉంటుంది. కానీ పైకి మాత్రం గంభీరంగా నాకేమైతుంది, నిన్ను దొంగనే కాదు కదా, నేనేం చేసిన అన్నటువంటి ఆ సంబంధించినటువంటి ధైర్యంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇంకా ఏమేమి జరిగింది దీంట్లో అనేది కూడా ఒకసారి చూద్దాం. నిన్న ఇదంతా కూడా దానికి సంబంధించినటువంటి వార్తే. లై డిటెక్టర్ టెస్ట్కు నేను రెడీ అని చెప్పేసి అంటా ఉన్నాడు కదా. ఇక రేవంత్ రెడ్డి నువ్వు ముందుకు రా, జూబ్లీహిల్స్ ప్యాలెస్లో అయినా లేదా న్యాయమూర్తి వద్ద అయినా కూర్చుందాం, కోర్టులో అయినా సరే, ఈడీ ఎదుట అయినా సరే, ఏసీపీ జడ్జి అయినా హైకోర్టు జడ్జి అయినా నీకు ఇష్టమైన జడ్జి సమక్షంలో విచారణకు పోదాం. నీపై ఏసీపీ కేసు ఉంది, నా మీద ఏసీపీ కేసు ఉంది, నీపైన ఈడీ ఛార్జ్షీట్ ఉంది, నాపైన ఈడీ విచారణ జరుగుతుంది. మీడియా సమక్షంలోనే లైవ్కు రెడీ, ఇద్దరి మీద కేసులపై ఇద్దరిని ప్రశ్నించాలి, ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష చేపిద్దాం, ఎవరు నీతి నిజాయితీ పరులో తెలుసుకుందాం, డేట్ టైం ఫిక్స్ చేయి నేను వస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
మీరు ఇప్పుడు అంటున్నటువంటి కేవలం ఇప్పుడున్నటువంటి ఫార్ములా ఈ రేస్ ఒకటే కాదు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈ లైవ్ డిటెక్టర్ టెస్ట్ ఇది ఒక్కదానికే కాదు, మిగతా ఉన్నటువంటి భూముల కొల్లగొట్టడం విషయంలో కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఇట్లా ఫోన్ ట్యాపింగ్ అంశమే కావచ్చు, గొర్రెల స్కామే కావచ్చు, వీటన్నిటిపైన నువ్వు మీ నాయన, మీ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి మీ నాయన, నువ్వు, హరీష్ రావు, మీ సోదరి అయినటువంటి కవిత గారు, వీళ్ళందరినీ ఒకసారి తీసుకొని వచ్చి ఈ లైవ్ డిటెక్టర్ టెస్ట్కు సిద్ధంగా కావాలి. నువ్వు మీరు ఏం తప్పు చేయలేదు, 9.5 ఏళ్ళలో ఏ పాపం తెలియదు అని చెప్పేసి మీరు లైవ్ డిటెక్టర్ టెస్ట్కు సిద్ధం కావాలి. చూద్దాం ఇక ఆ దమ్ము ఉన్నది. ఇది ఏమంటే ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన సవాల్ విసిరిని అనుకుందాం. నువ్వు లైవ్ డిటెక్టర్ టెస్ట్కు సిద్ధం అంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఎందుకు సిద్ధంగా ఉంటాడు? అయితే సిద్ధంగా రావట్లేదు కాబట్టి భయపడుతున్నాడు. నేను కూడా తప్పు చేసిన అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా నమ్మట్లేదు, కేవలం కక్షపూరితంగా నా మీద వ్యవహరిస్తున్నానని చెప్పేందుకు లైవ్ డిటెక్టర్ టెస్ట్కు నేను సిద్ధం అని చెప్పేసి ఒక డ్రామా ఇది. ఇక కల్వకుంట్ల డ్రామాలు మన అందరికీ తెలియనియా, ఈ డ్రామా ప్లే చేస్తూ ఉన్నాడు అంతే తప్పించి దీంట్లో లైవ్ డిటెక్టర్ టెస్ట్కు ఆయన సిద్ధంగా ఉంటాడా? అది ఏది మన డ్రగ్ టెస్ట్ ఏదో ఉంది కదా, గతంలో ఇదే రేవంత్ రెడ్డి ఒక సవాల్ విసిరిండు. డ్రగ్ సంబంధించినటువంటి టెస్ట్కు నువ్వు సిద్ధమా, నేను సిద్ధంగా ఉంటా, నా వెంట్రుకలు నా బ్లడ్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, కేటీఆర్ నువ్వు దమ్ముంటే రా అని చెప్పేసి గతంలో మీ అయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, నువ్వు మంత్రి ఉన్నప్పుడు నీకు గుర్తుందో లేదో, ఏది ఆ డ్రగ్ సంబంధించినటువంటి సినీ నటులు దొరికినటువంటి సందర్భంలో ఈ ఇష్యూ అవుతూ ఉంటే ముఖ్యమంత్రి మీ నాయన ఉన్నటువంటి సందర్భంలో ఆయన సవాల్ విసరడం జరిగింది. నువ్వు రావాలి కన్ఫామ్గా టెస్ట్ చేసుకుందాం ఇద్దరం అని. మరి ఆ రోజు ఎందుకు రాలేదు కేటీఆర్? ఆ రోజు నువ్వు రాలేదు, మరి నువ్వు కేవలం మంత్రివే, నువ్వు ఇప్పుడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన నువ్వు పిలిస్తే వస్తాడు. ఆయన సవాల్ విసిరిండు. గురువారం ఈడీ విచారణ అనంతరం బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం సమీపంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇలా చేస్తే 20 లక్షల నుంచి 50 లక్షల ఖర్చుతో విచారణ మొత్తం పూర్తవుతుందన్నారు. విచారణల పేరుతో ఉన్నతాధికారులు మీడియా సంస్థల టైం వేస్ట్ చేయొద్దని చెప్పారు. విచారణకు 5 కోట్ల నుండి 10 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారని మీడియా ద్వారా తెలుసుకున్నానని, విచారణ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని కేటీఆర్ తెలిపారు. అబ్బా, ఇక ఈయనకు ఈ వృధా వీళ్ళు ఎన్ని వృధా చేసిండ్రు, ఇంకా పైసలు రాష్ట్ర ఖజానాను ఎంత నాశనం చేసిండ్రు. ఈయనకో విమానం, ఆ ముసలాయనకో విమానం, మీడియా ద్వారా తెలుసుకున్న విచారణ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని కేటీఆర్ తెలిపారు. రేవంత్ ప్రభుత్వం విచారణకు పెట్టే ఖర్చుతో 500 మంది రైతులకు రైతు బంధు ఇవ్వొచ్చని, 2500 మందికి పింఛన్లు ఇవ్వొచ్చని అన్నారు. 2 సంస్థలు అవే ప్రశ్నలు అడిగినాయట. ఏసీబీ, ఈడీ సంస్థలు 2 కూడా ఒకే రకమైన ప్రశ్నలు అడిగాయని, 7 నుంచి 8 గంటల పాటు అడిగిన ప్రశ్నలే పదే అడిగారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భారత రాజ్యాంగాన్ని, న్యాయస్థానాలను గౌరవించే బిడ్డగా విచారణలో ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తానని, ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తానని, పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. నువ్వు సహకరించకపోయినా, నువ్వు వచ్చినా రాకపోయినా నేను గొర్ర గుంజుకోవాలని పోతారు. నీకు హైకోర్టులో నీకు ఎదురు దెబ్బ దాకింది, సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ ఉన్నది కాబట్టి నువ్వు వచ్చినా రాకపోయినా నువ్వు తీసుకొని పోతారు. నేను వస్తా వాళ్ళు పిలిచినప్పుడు అంటే వాళ్ళు నువ్వు రాకపోయినా తీసుకుపోతారు, అది గ్యారంటీ. ఎన్నిసార్లు పిలిచినా వస్తా, నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. తప్పకుండా నిజాయితీని నిరూపించుకుంటానని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపులో భాగంగానే తనపై ఏసీబీ, ఈడీ కేసులు నమోదు చేశారని అన్నారు. సీఎంపై ఏసీబీ, ఈడీ కేసులు ఉన్నాయని, అందుకే తనపై అవే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. బహిరంగ చర్చకు తాను రెడీ అని సవాల్ విసిరారు. ఫార్ములా ఈ కార్ రేసులో అరా పైసా అవినీతి కూడా జరగలేదని, విచారణ సంస్థలు గౌరవించి ఏసీబీ, ఈడీ విచారణకు హాజరయ్యారని వాళ్ళు గౌరవించిరావు. ఏసీబీను, ఈడీని గౌరవించి వాళ్ళు పిలువంగానే పోయినావు. గజ వణికి అక్కడ పోయి హైకోర్టును ఆశ్రయించిండు. క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. అది కొట్టేసిన తర్వాత సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. సుప్రీంకోర్టులో నా అడ్వకేట్ కానీ కనీసం అనుమతి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో ఈ అన్ని తతంగాలు జరిగిన తర్వాత వాళ్ళు పిలవంగానే నేను వాళ్ళ మీద నాకు నమ్మకం ఉన్నది, ఆ చట్టాలంటే గౌరవం ఉన్నది కాబట్టి నేను పోయినని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మీరు చూస్తూ ఉన్నారు కదా ప్రజలారా, ఆయన పిలిచినప్పుడు బేండా, ఒకవేళ కనుక పిలిచినప్పుడు నిజంగా ఆయన వెళ్ళినట్టు అయితే ఉంటే నువ్వు చట్టాలపైన, దర్యాప్తు సంస్థలపైన నీకు నమ్మకం ఉన్నట్టు, నీకు గౌరవం ఉన్నట్టు. కానీ అదేం లేకుండా ఈ అన్ని దారులు మూసుకుపోయినాయి, ఇంకా ఎక్కడికి పోయేదానికి లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏమని చెప్పాలి? నాకు వాటిపైన గౌరవం ఉన్నది, అధికారుల మీద గౌరవం ఉన్నది, వీళ్ళపైన గౌరవం ఉన్నది, నేను మళ్ళీ కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తాను. నేను మా చెల్లైనటువంటి కల్వకుంట్ల కవితమ్మ ఏ విధంగానైతే పిడికిలు బిగించి బయటకు వచ్చి నేను కడిగిన ముత్యాన్ని వచ్చిన, నేను ఆని ముత్యాన్ని అని చెప్పేసి ఏ విధంగా నేను కూడా అట్నే వస్తానని చెప్పేసి ఈయన చెప్తా ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక పక్కన దర్యాప్తు సంస్థలు అడిగినటువంటి ప్రశ్నలని
కేటీఆర్ ఎందుకు రివీల్ చేస్తూ ఉన్నాడు? ఇది రివీల్ చేయడం చట్టపరంగా కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలు కనబడతాయి. అంటే అక్కడ అడిగినటువంటి ప్రశ్నలకి ఈయన బయటకు వచ్చి మీడియా ముంగట చెప్పడం ఏంది? ఇది దీనిపైన కూడా ఒక పక్కన ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దీంతో పాటు మరో పక్కన ఇగో నిన్న ఎస్ నెక్స్ట్ జెన్కు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇదే సంబంధించినటువంటి కేసులో ఎస్ నెక్స్ట్ జెన్కు నోటీసులు, ఈ ఎస్ నెక్స్ట్ జెన్ ఏదైతే ఉందో ఇది కల్వకుంట్ల తారక రామారావుకు సంబంధించినటువంటి వాళ్ళ సన్నిహితునికి సంబంధించినటువంటి కంపెనీ అని తెలుస్తూ ఉన్నది. ఆ సంస్థకి నోటీసులు ఏసీబీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఏసీబీ ఉన్నటువంటి ముగ్గురిని కేటీఆర్ A1, A2 అరవింద్ కుమార్, A3 BLN రెడ్డిని ఈ ముగ్గురిని విచారించిన తర్వాత దీంట్లో 9 సీజన్కి వీళ్ళు ఎవరైతే స్పాన్సర్షిప్ ఇవ్వడం జరిగిందో ఎస్ నెక్స్ట్ జెన్ ఆ దానికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళు 18వ విచారణకు రావాలని చెప్పేసి వాళ్ళు ఎస్ నెక్స్ట్ జెన్కు నోటీసులు ఇవ్వడం జరిగింది. సీజన్ 10 నుంచి తప్పుకున్న అంశంపై ఎంక్వైరీ, ఫార్ములా ఈ కార్ రేసులో ప్రమోటర్గా సంస్థ, తెలంగాణలోని ఏసీపీ మరింత దూకుడు పెంచింది. ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో తొలి ప్రమోటర్గా ఉన్న ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థకు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు రావాలని సూచించింది. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డిని ఇప్పటికే ఏసీబీ విచారించింది. తాజాగా సీజన్ 9 రేసులో ప్రమోటర్గా ఉన్న ఎస్ నెక్స్ట్ జెన్ వ్యవహారంపై ఏసీబీ దృష్టి సారించింది. 9 రేసులో నష్టాలను చూపిస్తూ సీజన్ 10 నుంచి తప్పుకునే అంశంపై ఏసీబీ విచారణ చేపట్టింది. దీంట్లో మనకు తెలిసినటువంటి అంశం ఏంటిదంటే కేటీఆర్ చెప్పేదేమో నేను ఫార్ములా ఈ రేసు ద్వారా రాష్ట్రానికి పేరు వచ్చింది, రాష్ట్రానికి పేరు వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ నీ జేబులు మాత్రం నిండినాయి, రాష్ట్రానికి పేరు వచ్చింది, దేశానికి మరింత పేరు వచ్చింది, బాలీవుడ్కు సంబంధించినటువంటి హాలీవుడ్కు సంబంధించినటువంటి వాళ్ళందరూ సైతం కూడా రాష్ట్రానికి వస్తే దాని ద్వారా 700 కోట్ల రూపాయలు లాభం వచ్చిందని చెప్తాడు ఈయన. ఎవరు? ఈ కోతల రాయుడు. మరి కోతల రాయుడిని అడుగుతా ఉన్నాం, 700 కోట్ల రూపాయల లాభం వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో ఈ ఎస్ నెక్స్ట్ జెన్ అన్నటువంటి ఈ సంస్థ ఎందుకు లాభాలు వచ్చిన తర్వాత తప్పుకుంటుంది? ఎవరికైనా పైసలు వస్తాయంటే ఇంకా పార్టిసిపేట్ చేస్తాడు కానీ నాకు వద్దుర నాయనని ఎవరు తప్పుకుంటాడు? మరి నువ్వు ఎందుకు తప్పుకున్నావు? 700 కోట్ల రూపాయల లాభం వచ్చిన తర్వాత కూడా నువ్వు ఎందుకు తప్పుకున్నట్టు? సో నిన్న ప్రశ్నలు కూడా అవే ఉన్నాయి. నువ్వేమో 700 కోట్ల రూపాయల లాభం వచ్చినాయని చెప్పేసి అంటా ఉన్నావు కాబట్టి మరి 700 కోట్ల రూపాయల లాభం వచ్చినట్టు అయ్యింటే ఎక్కడ ఏ ప్రకటనలతో వచ్చినాయి, ఏ యాడ్స్తో వచ్చినాయి, ఎక్కడ తీసుకున్నారు, ఎవరు ఇచ్చిండ్రు, దీనిపైన మరి కనీసం లెక్క పత్రాలు ఏందని చెప్పేసి నిన్న విచారించడం జరిగింది. ఇప్పుడు సైతం కూడా ఎస్ నెక్స్ట్ జెన్కి నోటీసులు ఇచ్చి దీంట్లో మీకు ఏ విధంగా మీరు దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది, మీరు ఈ కార్ రేస్లో ఎందుకు ప్రమోటర్గా మీరు ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది అన్నటువంటి దానిపైన ఏసీపీ మరింత విచారణని ముమ్మరం చేయడం జరిగింది. చూద్దాం మరి ఈ యొక్క ఇప్పటికే ముగ్గురిని విచారించింది. ఇప్పుడు 4వది ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థని మరి విచారించబోతా ఉన్నది. మరి దాంట్లో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు? కేటీఆర్కు సంబంధించినటువంటి వ్యక్తులు దాంట్లో ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి లాభాలు వచ్చినాయా, నష్టాలు వచ్చినాయా, ఎందుకు వాళ్ళని పొమ్మని చెప్పేసి ఏమైనా కేటీఆర్ చెప్పిండా, మీరు వీళ్ళకి తప్పుకో అని చెప్పేసి చెప్పిండా, ఏమైందనేది ఒకసారి ఏసీపీ అధికారులు సైతం కూడా వాళ్ళ దగ్గర నుంచి వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 18వ తారీఖు రావాలని చెప్పిండు. ఇక నిన్న ఈడీ కార్యాలయం వద్ద ఇక బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి నేతల యొక్క హంగామా కాదు, ఇక ఆల్రెడీ వీళ్ళందరూ కూడా ఏది అత్తగారింటికి కొత్తగా పోతూ ఉంటే ఎట్లయితే సాగనంపుతారో సేమ్ కేటీఆర్ని ఆ విధంగా ఈడీ లోపలికి పంపిళ్ళు. ఇక వీళ్ళందరూ కూడా మొన్ననే ఏసీపీకి సంబంధించినటువంటి ఈ కార్యాలయం కూడా ఇదే గందరగోళం. ఇక మళ్ళీ కేటీఆర్ మేము చూడడం లోపలికి పోతే 6 నెలల వరకు అటే ఉంటాడా, మళ్ళీ పోతే ఇంకేం జరుగుతుందని సో ఆ ఉద్దేశంతో వచ్చారు. నిన్న ఈడీ కార్యాలయం ముంగట కూడా అదే సంబంధించినటువంటి వ్యవహారాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక అడవిడి చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇది కేటీఆర్ సంబంధించినటువంటి నిన్న జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఘట్టం. అది ఈడీ విచారణ సైతం కూడా అయిపోయింది. ఇక ఏసీబీది అయిపోయింది, ఈడీది అయిపోయింది. మరి ఇప్పుడు మళ్ళీ ఏసీబీ మళ్ళీ వాళ్ళు ఏమైనా పిలిచేటువంటి అవకాశం ఉంటుందా లేదనేది చూడాలి. పిలిస్తే ఖచ్చితంగా ఆయన పోవాల్సిందే.